తిన్నావా? టిఫిన్ చేసావా? వచ్చినావా? లేచావా? శివుడికెళ్ళావా? శివుడిలో పోతున్నావా? శాశ్వత తిన్నావా? అయిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహమా న్యాచురల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మా పాప ఇప్పటి నుంచి హాయ్ హాయ్ చెప్తుంది, ఎలా ఉన్నారని అడుగుతా ఉందనమాట. అందుకని చెప్పి స్టార్టింగ్ వీడియో మా పాపతో స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు సండే కదా, స్కూల్కి ఎలా వెళ్తారు? నువ్వు వెళ్ళావు స్కూల్కి? మరి సండే హాలిడే కదా, స్కూల్కి వెళ్ళారా అని అడుగుతున్నా. సండే కదా ఫ్రెండ్స్, అందరూ స్పెషల్స్ ఏం చేసుకున్నారు. మేమైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదండి. మామూలుగా పైన పనులు అయితే చేసేసుకున్నాం అనమాట. బట్టలు అవి చేసుకొని సామాన్లు అవి క్లీన్ అయితే చేసుకున్నాం అనమాట. టిఫిన్ అయితే చేసామండి. అందరం టిఫిన్ చేసేసి కూర్చున్నాం అనమాట. ఈరోజు సండే కదా, లేట్గా లేసాం. వంట కూడా ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. చేసుకుందాంలే అనేసి టిఫిన్ ఇప్పుడే చేసాం అనమాట. టైం అయితే 10 అవుతుందండి. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలి. ఏం చేయాలనేది అయితే అడగాలన్నమాట. ఇంకా ఏం తీసుకురాలేదు. లే పైన పనులు అయితే అన్నీ అయిపోయినాయండి. సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నా, స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకొని పూరీ తిన్నామండి. ఈరోజు టిఫిన్ అయితే బయట నుంచే తెప్పించాము. పిల్లలు అయితే ఉత్తిగా పూరీ తినేసి చట్నీ అయితే వదిలేశారనమాట. ఆడుకుంటున్నావా? ఆడుకో. ఇంకా బట్టలు అయితే వేసాను ఫ్రెండ్స్ మిషన్లో అయితే. బట్టలు అయితే ఇంకా అయిపోతుంది ఆల్రెడీ. బొంతలు అవి కూడా వేసాను అనమాట. దుప్పట్లు అవి వేసాను, పైన అయితే ఆరేసాను అనమాట. ఇంకా వంట అయితే ఏం చేయాలనేది అడగాలి. ఇంకా కూర ఏమండుకున్నప్పుడు కూర ఏం తీసుకొస్తారు? బిర్యానీ చేస్తావా? బిర్యానీ తింటావా? చేసుకుందామా? సరుకులు చేయమన్నాను. సరుకులు కక్కపో తింటావా? బిర్యానీ తింటావా? ఓకే, పెరుగు డన్. సరుకులు తీసుకురండి. సరుకులు తేవాలా? ఏం కావాలి? తీసుకురండి. బియ్యం మామూలుగా ఎక్కువగా అయ్యే వండుకుంటాం కదా, ఈసారి బిర్యానీ రైస్ తీసుకురండి. బిర్యానీ రైస్, చికెన్ తీసుకురండి. చికెన్, పలావ్ సరుకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు అయితే కింద చెట్లు ఉన్నాయి. చెట్లు కొంచెం కట్ చేసుకొని తీసుకురండి. 2 రబ్బలు తీసుకురండి సరిపోతే. పుదీనా అవన్నీ తీసుకొని రండి, చేస్తాం. ఇంకేం కావాలి? ఆయిల్ ప్యాకెట్లు కానీ. ఆయిల్ నిండుకుంది. ఫస్ట్ ఆయిల్ తీసుకోమాకండి. మామూలుగా ఫస్ట్ ఈ ఎచ్చాలు తీసుకొని లాస్ట్లో ఆయిల్ తీసుకోండి. ఫస్ట్ ఆయిల్ తీసుకోకూడదు అన్నారు. ఆయిల్ ప్యాకెట్ ఒకటి తీసుకోండి. డాల్డా ప్యాకెట్, ఆయిల్, అన్ని సరుకులు అన్నీ తీసుకొని రండి. 4 కిలో తీసుకున్నా సరిపోద్దా? కిలో తీసుకోండి. అన్నీ తీసుకుంటారు, మర్చిపోకండి. దారా, నువ్వు కూడా రా. వెళ్తావా? చెప్పేసుకోమ్మా. చెప్పు. లేదు, అంకుల్ కొట్టుకొని తీసుకొచ్చి అంకుల్ ఇచ్చారు, అడగకుండానే. నిన్న చూశాను, అంట్లు తోవడానికి ఏం లేకపోతే
తీసేస్తాను. రిషి ఆ. రిషి ఇటు చూడు. ఏంటిదమ్మా అది? ఇవన్నీ ఫస్ట్ పొయ్యి మీద అన్నం పెట్టేసుకుందాం. ఈ లోపల మనం చికెన్ కి సంబంధించిన చికెన్ కట్టుకోవడం అవన్నీ కట్ చేసుకోవడం చేసుకోవచ్చు. వెళ్ళిపోతా ఉంటాయి. కేజీ రైస్ వేసేస్తున్నాను ఎందుకంటే అమ్మ వాళ్ళకి కింద అమ్మకి మనకి సరిపోయింది. అయినా అమ్మ అప్పటికి అన్నం వండేసిందంట. రాగానే డాడీ తీసుకొచ్చారంట. డాడీ మేకకాళ్ళుని అమ్మకు నేర్పంగా ఉందని మేకకాళ్ళు చేపలు తీసుకొచ్చారంట. మనమే ఇంకా వంట అవ్వలేదు కానీ అమ్మ వంట చేసేసి డాడీ కొద్దిగా అన్నం కూడా పెట్టేసి చికెన్ కింద అన్నం పెట్టేసేసి పడుకుంది. అయినా సాయంత్రం తింటారు కదా, పొద్దున్నకి మనకి సాయంత్రం సరిపోయింది. కేజీ రైస్ అయితే వేసేసాను. ఇక్కడైతే నేను పలావ్లోకి బిర్యానీలోకి కావాల్సినవన్నీ తీసుకుంటున్నానండి. కొత్తిమీరని, కరివేపాకు, పుదీనా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ పుదీనా కట్ చేయడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడైతే మా పాప కొత్తిమీర కడుగుతుంటే తను కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. మా పెద్ద పాప ప్రతి పనిలో కూడా నాకు హెల్ప్ చేస్తుందండి. నేను కూడా ప్రతి పని కూడా చెప్తా ఉంటాను అనమాట. చిన్నపిల్లలకి ఏదో పని చెప్తా ఉంటే వాళ్ళకి చిన్న చిన్న పనులు అలవాటు అవుతాయి కదండి. నేను సామాన్లు తోముతున్నప్పుడు కూడా తను చిన్న చిన్న గిన్నెలు, చిన్న చిన్న గరిటెలు అవి తోమి తనే కడిగేస్తుంది అనమాట. ఇలా ఏదైనా కూరగాయలు కట్ చేసినప్పుడు కూడా తీసి కడగడం, మళ్ళీ అక్కడ పెట్టడం అలాంటి పనులు అయితే నేను చెప్తా ఉంటాను, తను కూడా చేస్తూ ఉంటుందని అలవాటు అవుతుందని. ఇప్పుడు పుదీనా కట్ చేస్తున్నాను చూడండి. పుదీనా ఒక్కొక్క ఆకు ఒలుచుకోవడం అంటే చాలా కష్టం అండి. అసలు నేను ఇప్పుడు ఒక కట్ట ఒలుద్దాం అనుకుంటున్నా, ఆ కట్ట కలవాలని చాలా టైం పట్టిద్ది. అదిగోండి అలా హోల్స్ ఉన్న గరిట కానీ లేకపోతే చిన్న చిన్న గిన్నెలో ఉంటాయి కూడా, అదే బియ్యం జల్లించుకున్నాయో నూక జల్లించుకునేవి అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా బెజ్జాలు ఉంటాయండి. అలా హోల్స్ ఉన్న వాటికి తీసుకొని ఆ కాడని
లోపల నుంచి కిందకి పెడితే ఆ కాడని స్లోగా లాగితే మొత్తం కాడలేమి రాకోకుండా ఓన్లీ ఆకు మాత్రమే వచ్చింది అని చూడండి. నేను వలుస్తున్నాను కదా, నేను అంటున్నాను కదా, అలా అన్నప్పుడు అది కొంచెం చూడండి ఆకు మాత్రమే వచ్చిందండి. అది ఒక చిన్న టిప్ అనమాట, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చూపించు. మా పాప చూసారా ఎంత చక్కగా ఇంట్లో కలర్ ఉంటే ఆ కలర్ అంతా చేసుకొని చేతిని హోలీ లాగా వాడుతుంది. ఈ నీళ్ళు మొక్కలు పోసేసేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు తీసుకురాము. పక్క దాంట్లో తులసి మొక్కలు వేయను. ఓకే గుడ్. గిన్నె కడిగేసి అమ్మకి ఇచ్చే ఓ నీళ్ళు కూడా అంటే తీసుకో అమ్మా. నీట్గా కడిగే క్లీన్గా. అంటే 1 కిలో తమ్మున్నావు కదా, మరి బిర్యానీ అన్నావు కదా, 1/2 కిలో దీనికి రైస్ లో ఉంటుందని తీసుకొచ్చా. అవి పెద్ద పిల్లకి ఇష్టం అని జాయింట్ తీసుకొచ్చాను. మధ్యలో కోస్తే నీకు కూర రుచి వచ్చింది, జాయింట్ రుచి వచ్చింది. ప్యాకెట్ విడిగా తెస్తే ఎలా ఉందో విడివిడిగా కొనుక్కోవడం బెటర్. చక్కగా దానికి 10 రూపాయలు బయటకు వెళ్ళినప్పుడు ఇంకో 10 రూపాయల ప్యాకెట్లు ఏమి లేవు, మళ్ళీ ఇంట్లో ఉన్నాయి వేసా అంతే. ఇవే వచ్చింది, ఇవన్నీ మళ్ళీ ఇంట్లో ఉన్నాయి. ఒక రౌండ్ లాంగ్లో అమ్మా 3 స్పూన్లు 3 స్పూన్లు వేస్తాం. ఆకు మళ్ళీ ఇలా వస్తున్నాం. ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసి కలిపి పక్కన పెట్టేసుకోవచ్చు. లోపల ఒక పావు గంట నానితే ఈ ముక్కకి ఉప్పు, కారం, పసుపు చక్కగా పడుతుంది అన్నమాట. పాప చూడండి ఎలా వస్తుందో కలుపుకుంటే. కూడి పెట్టుకుంటే పోతే ఒక ఉల్లిపాయ సరిపోయింది కదా, ఒక ఉల్లిపాయ తీసుకున్నాం. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఒక్క పలుకు కొంచెం పలుకుగా ఉండేలాగా 4 వంతుల్లో ఒక 3 వంతులు ఉడికి, ఒక వంతు ఉడకకుండా కొంచెం పలుకులుగా వాచ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ చికెన్ అది రైస్ వేసి పెడతాం కదా, అప్పుడు మగ్గిపోయిద్ది అనమాట ఒక వంతు అనేది. అందుకని చెప్పి కొంచెం పలుగ్గా అయితే అన్నం వాచ్ చేసుకుంటున్నాను నేను.
అన్నం అయితే ఉడికిపోయింది కదండి. ఇంకా పక్క పొయ్యి మీద అయితే నేను ఒక కడాయి పెట్టేసుకుని కడాయిలో అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ కేజీ రైస్కి సరిపడేది అయితే అంత పెద్ద గిన్నె అయితే మా దగ్గర లేదనమాట. కింద అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఫస్ట్ ఈ కడాయిలో వేసేద్దాంలే, తర్వాత షిఫ్ట్ చేద్దామని చెప్పి కడాయి అయితే పెట్టాను అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటానండి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అవి అయితే ఫ్రై చేసుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి. అందరిది ఒకటే స్టైల్ ఉండదు కదా, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ అనమాట. నేనైతే కొంచెం సింపుల్గా ఇలా అయితే చేసేసుకుంటాను అనమాట. ఇక్కడైతే నేను పలావ్ సరుకులు ప్యాకెట్స్, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కలర్ కూడా తీసుకున్నానండి, ఎల్లో కలరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అనమాట. 10 రూపాయల ప్యాకెట్ అండి అది. అసలు అయితే ఏం రాలేదు. ఎప్పుడు విడివిడిగా తీసుకుంటాం, కానీ అసలు ఈ మధ్యన బయటకు అయితే వెళ్ళట్లేదు అనమాట. అందుకని చెప్పి కొట్లో తెచ్చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు పలావ్ దినుసులు అయితే వేసుకుంటాను అనమాట. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటానండి నేను. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అది కొంచెం బాగా ఫ్రై అయ్యి తర్వాత నేను పలావ్ సరుకులు అయితే వేసుకుంటానండి. ఇప్పుడైతే పలావ్ సరుకులు వేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫ్రై అయినప్పుడు నేనైతే వెజిటేబుల్ పలావ్ అయితే ఒకవేళ దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటాను. ప్రస్తుతానికి ఇంక నేను వెజిటేబుల్ కాదు కానీ చికెన్ వేస్తున్నాను కదా అని చెప్పేసి ఆ వెజిటేబుల్స్ అయితే ఏం కట్ చేయలేదు. అయితే కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పుదీనా అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర కొంచెం వేస్తున్నాను, మళ్ళీ లాస్ట్లో వేసుకుంటాం కదా అని చెప్పి కొంచెం వేసాను. పుదీనా, కరివేపాకు వేసాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే చికెన్ అయితే వేసేసుకుంటానండి. ఈ చికెన్ వేసుకునే ముందు కొంచెం టేస్టింగ్ సాల్ట్ వస్తుంది కదండి దాంట్లో, అది కూడా వేసుకుంటారు. కానీ నేనైతే ఈ మధ్య వేయడం అయితే మానేశాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను చికెన్ పలావ్ వీడియో అయితే పెట్టాను అనమాట. దాంట్లో ఒకరు పరిచయం అయ్యారు నాకు. యూట్యూబ్ ద్వారానే ఒకరు చెప్పారనమాట, టేస్టింగ్ సాల్ట్ వాడితే కొంచెం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పి చెప్పారండి. సరే ఎవరు చెప్పినా మన మంచికే కదా, మంచి మాటే కదా చెప్పింది అని చెప్పి నేను అప్పటి నుంచి అయితే టేస్టింగ్ సాల్ట్ అయితే వేయడం మానేశానండి. మీకు కూడా ఒకవేళ నమ్మకం కుదిరితే గనక మంచి మాటే కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నేనైతే సరే యూట్యూబ్లో మన ఫ్యామిలీ వాళ్ళే కదా చెప్పింది, మన కోసం చెప్పినప్పుడు మనం వినాలి కదా అని చెప్పి నేనైతే మానేశాను అనమాట. టేస్టింగ్ సాల్ట్ ఎప్పుడు వచ్చినా కానీ ఇంకా అది ఒకటే విడిగా పడేస్తానండి నేనైతే. ఇప్పుడైతే అవన్నీ ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు అది బాగా మగ్గిన తర్వాత నేనైతే వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం ఇది ఎక్కువగా వాటర్ వస్తుంది చికెన్లో, బాగా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోయి చక్కగా మగ్గిన తర్వాత అప్పుడైతే షిఫ్ట్ చేసుకోవచ్చు. చికెన్ అయితే వేసాను కదండి, అది మగ్గడానికి టైం పట్టిద్ది కదా. అసలే చికెన్లో బాగా వాటర్ అయితే ఊరుతుంది అనమాట. నేను కూడా కొంచెం గిన్నెలోని నీళ్లు చికెన్ కలిపి పెట్టింది కొంచెం వాటర్ అయితే వేసాను కదా, అందుకనేసి అది అయితే టైం పట్టింది కాబట్టి ఈ లోపల వాషింగ్ మిషన్ అయితే వేసాయండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి అనమాట. ఇది మగ్గే లోపల మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకొని అక్కడ కొంచెం నీట్గా కిచెన్లో అన్ని ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసాం కదా, అవన్నీ క్లీన్ చేసేసుకుంటే పని అయితే ఇంకొంచెం తొందరగా అయిపోయింది అనమాట. ఇప్పటికే టైం 12:30 అయిపోయిందండి. టిఫిన్ మళ్ళీ పిల్లలు తినాలి కదా, ఇంకా ఈ లోపల ఈ పని అయితే చేసేసుకుంటాను అనమాట. ఆల్రెడీ మా చిన్న పాప అయితే పడుకుండిపోయింది, ఇంకా పూరి తినింది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదండి. 1 గంట వరకు పడుకోబెట్టి తర్వాత అయితే లేపి పెట్టచ్చు. ఇప్పుడైతే నేను బట్టలు అయితే ఆరేస్తున్నాను అండి. వీడియో అయితే కంటిన్యూ అయితే కొంచెం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. బట్టలు అయితే వేసాను కానీ ఇంకా అక్కడ టబ్లో చూడండి, ఇంకా టబ్ నిండా ఇంకా బట్టలు ఉన్నాయండి. అసలు ఇక్కడైతే బాగా వర్షాలు అనమాట. వర్షం బాగా పడటం వల్ల అసలు బట్టలు ఆరట్లేదు అని చెప్పి ముక్కు వాసన వచ్చేస్తున్నాయని బట్టలు అయితే వేయలేదండి. 3 రోజులు పడుతుంది. ఒకరోజు వేసిన బట్టలు అయితే 3 రోజులు పడుతుందండి ఆరడానికి. అందుకే బట్టలు అయితే ఎక్కువ అయిపోయినాయండి, చాలా ఎక్కువ అయిపోయినాయి బట్టలు. ఇంకా చేత్తో ఉతకాల్సిన బట్టలు కూడా పక్కన ఉన్నాయండి. పిల్లల బట్టలు కొంచెం యూనిఫామ్స్ అలాంటివి అయితే బాగా మురికైపోయినాయి. అవి అయితే నేను చేత్తో ఉతకాలన్నమాట. పైన ఆల్రెడీ మళ్ళీ దుప్పట్లు కూడా వేసానండి. ఈరోజు చాలా బట్టలు వేసాను అసలు వాషింగ్ మిషన్లో. పొద్దునుంచి వాషింగ్ మిషన్ రన్ అవుతానే ఉంది 7 నుంచి. నేను వాషింగ్ మిషన్ అదేమో దుప్పట్లేమో టాయిలెట్స్ పోసేసి బాగా స్మెల్ వచ్చేస్తున్నాయని చెప్పి అవి కూడా వేసాను.
ఇదైతే ఈ యూనిఫామ్ అయితే వేసేసానండి. కానీ అది కూడా చూడండి, వాషింగ్ మిషన్ అస్సలు సరిగా ఉతకట్లేదండి. అనవసరంగా కొనుక్కున్నాం అనిపిస్తుంది అనమాట. మారుద్దాము అంటే మళ్ళీ అంత ఎక్కువ అమౌంట్ ఇంకేం పెట్టుకుంటాం. ఇదైతే అప్పుడు నేను డెలివరీ టైంలో తీసుకున్నాను అనమాట, కొంచెం తక్కువగా వస్తుందని. కానీ సరిగా వదలట్లేదని బట్టలు అయితే చక్కగా ఆరేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు కర్రీ ఏమైందో ఏంటో ఒకసారి చూడాలి, టైం అయిపోయిందో లేదో. పిల్లలు అయితే పడుకుని పోయారండి. చికెన్ అయితే చక్కగా మగ్గిపోయిందండి, వాటర్ అది అయిపోయింది కదా. ఇప్పుడైతే తీసేసి అదైతే దాంట్లో రైస్ వేయడానికి సరిపోదు కదండి, అందుకని చెప్పేసి పెద్దది తీసుకొచ్చాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో. మా ఇంట్లో అయితే ఇంత పెద్దది లేదనమాట. ఉంది కానీ అది చాలా పెద్దది అయిపోయింది. అందుకని చెప్పేసి కింద దాటిది కొంచెం ఫ్రీగా ఉండేది కదా, వెడల్పు గిన్నె అని చెప్పి ఇది తీసుకొచ్చాను అనమాట. ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందని ఇక్కడైతే నేను కేజీ చికెన్కి కేజీ రైస్ అయితే తీసుకున్నానండి. కలర్ కూడా పెద్ద ఎక్కువగా వేయట్లేదు అనమాట, కొంచెం లైట్గా వేస్తున్నానండి. కేజీ రైస్ కేజీ చికెన్ అనమాట. లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర అయితే తీసి పక్కన పెట్టుకున్నాను కదండి, అదైతే వేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇది వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని దీని మీద బరువు అయింది వాటర్ గిన్నె అయితే పెడుతున్నాను. రైస్ అయితే అయిపోయిందండి, ఇంకెంతే అనమాట. ఒక 5 minutes ఉంచిన తర్వాత ఇంకైతే తీస్తాను. ఇప్పుడు ఇది హిట్టా పట్టా అనేది టేస్ట్ చేసి మా వారు అయితే చెప్తారు. ఒక 5 minutes తర్వాత ఇదైతే ఓపెన్ చేస్తా. పిల్లలు అయితే ఇద్దరు పడుకుండిపోయారండి. ఇంకా అన్నం బాగా పెట్టండి, బాగా కుదిరింది, బాగుంది కూడా, కుదరడం కాదు బాగుంది. ముక్క కూడా బాగా ఉడికింది, పీస్ పీస్ వస్తుంది. ముక్క టేస్ట్ వస్తుంది. సో బిర్యానీ అయితే అయిపోయిందండి. ఆయన ఏమో తింటానని చెప్పి కూర్చుని కొంచెం అయితే తిని బాగుంది, టేస్ట్ అయితే బాగుందని చెప్పారు. కానీ ఇంకా తింటలేదు అన్నమాట, తర్వాత తింటా అంటున్నారు. ఎందుకంటే పిల్లలు పడుకున్నారు కదా, పిల్లలతో కలిసి తిందాము. ప్రతిరోజు ఎలాగో షాపుల్లో ఉంటాం, మనం కలిసి తినలేం కదా. పిల్లలు లేచిన తర్వాత అందరం కలిసి తిందాము, ఎలాగో వెళ్ళి ఒక గంటలో లెగిసిపోతారు, అందరం కలిసి తిందామని చెప్పేసి అన్నారనమాట. సో మీరైతే భోజనం చేశారా ఫ్రెండ్స్? టైం అయితే 1:15 అయిపోయిందనమాట. మీరందరూ భోజనం చేశారా లేదండి కామెంట్ చేయండి. మేమైతే ఒక అరగంట తర్వాత అయితే తింటామన్నమాట. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్. చాలామంది అయితే ఇంకా చాలా వెరైటీగా చేస్తారు కూడా, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారనమాట. నేనైతే ఇలా చేశాను.
ఇది కరెక్టా లేదా అనేది తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు సింపుల్గా ఎలా చేసేసుకుంటాను అనమాట. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.